శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. రోజంతా పనుల ఒత్తిడి, ఆలోచనలతో మన మనస్సు ఎంతో అలసిపోతుంది. రాత్రి పడుకునే ముందు మనసును ప్రశాంతంగా మార్చుకొని భగవంతుని యొక్క స్మరణతో నిద్రపోతే చెడు కలలు రావు, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులు శ్రీలా ప్రభుపాదుల వారి బోధనల ప్రకారం రాత్రి పడుకునే ముందు మనం ఏ ఆలోచనతో నిద్రపోతామో మన సబ్కాన్షియస్ మైండ్ రాత్రంతా దాన్నే మననం చేస్తుంది. అందుకే ఈరోజు మనం రాత్రి పడుకునే ముందు వినవలసిన మరియు పఠించవలసిన కొన్ని శక్తివంతమైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క శ్లోకాలను తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూసి ఈ శ్లోకాలను మీ రోజువారీ అలవాటుగా మార్చుకోండి. మొదటగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క శరణాగతి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. అంటే సమస్త ధర్మాలను నాకే వదిలేసి నన్ను మాత్రమే శరణు వేడుకో, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను, చింతించకు అని శ్రీకృష్ణ భగవానుడు మనకు అభయమిస్తున్నాడు. రాత్రి వేళ ఈ శ్లోకం వినడం వల్ల మనలో ఉన్న అన్ని భయాలు, ఆందోళనలు పూర్తిగా తొలగిపోతాయి, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మరి రెండో శ్లోకం శ్రీకృష్ణుని యొక్క అనంతమైన కరుణను గుర్తు చేసే శ్లోకం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. అంటే హే కృష్ణ, నువ్వు కరుణా సముద్రుడివి, దీనులకు బంధువువు, జగత్తు మొత్తానికి ప్రభువువి, రాధారాణి ప్రాణనాథుడైన నీకు నా యొక్క వినయపూర్వక నమస్కారాలు. ఈ శ్లోకం చదవడం వల్ల మన హృదయం మొత్తం భక్తితో నిండిపోతుంది. మరి మూడో శ్లోకం మంగళకరమైన నిద్ర కొరకు అచ్యుతాష్టక శ్లోకం. రాత్రిపూట ఎటువంటి చెడు కలలు రాకుండా ఉండటానికి ఈ శ్లోకం ఎంతో విశిష్టతమైనది. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకి నాయకం రామచంద్రం భజే. అంటే అచ్యుతుడు, కేశవుడు, రాముడు, నారాయణుడు, కృష్ణుడు, దామోదరుడు, వాసుదేవుడు, హరి, మాధవుడు అని భగవంతుని యొక్క నామాలను స్మరిస్తూ నిద్రపోవడం వల్ల రాత్రంతా మనకు భగవంతుని యొక్క సంపూర్ణ రక్షణ లభిస్తుంది. మరి నాలుగవది వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనది మరియు కలియుగంలో మోక్షాన్ని ఇచ్చే ఏకైక మంత్రం హరే కృష్ణ మహామంత్రం. పడుకునే ముందు దీనిని కనీసం 11 సార్లు జపం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే ఈ మహామంత్రాన్ని జపించడం వల్ల మనస్సులోని వ్యర్థమైన ఆలోచనలు నశించి బుద్ధి పవిత్రమవుతుంది. గాఢమైన మరియు ప్రశాంతమైన నిద్ర మీకు పడుతుంది. మిత్రులారా, రాత్రి పడుకునే ముందు ఈ శ్లోకాలతో పాటు ఒక చిన్న వైష్ణవ నియమాన్ని పాటిస్తే ఇంకా మంచిది. పడుకునే ముందు కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోండి. మంచంపై కూర్చొని కనీసం 1 నిమిషం పాటు కళ్ళు మూసుకుని భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఈరోజు నాకు మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు కృష్ణ అని ప్రార్థించండి. ఈ శ్లోకాలను మీరే స్వయంగా చదువుకోవచ్చు, లేదా ఈ వీడియోను ప్లే చేసి వింటూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు భక్తి విశేషాల కోసం ఇప్పుడే మన నరసింహకృష్ణ తెలుగు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని రాయడం మాత్రం మర్చిపోవద్దు. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై శ్రీకృష్ణ.